పిఠాపురంలో అభివృద్ధి జరగడం లేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను జనసేన నాయకుడు పంతం నానాజీ ఖండించారు. అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని, ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకునే అవసరం ఆయనకు లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తలుచుకున్నందుకే జగన్కు 11 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. పిఠాపురం మాత్రమే కాదు, జిల్లాల వ్యాప్తంగా 1000 కోట్ల అభివృద్ధి జరిగిందని తెలిపారు. దాడిశెట్టి రాజా గతంలో ప్రజారాజ్యం సీటు కోసం తన ఆఫీస్ చుట్టూ తిరిగిన విషయాన్ని పంతం నానాజీ గుర్తు చేశారు. సినిమాల్లో హీరో కానీ బయట కూడా హీరో. చాలామంది సినిమాల వరకు హీరో అవుతారు, బయటకు వచ్చిన జీరో అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ హీరో, ఇక్కడ హీరో. ఎందుకంటే అతని హీరోయిజం ఎంత లేకపోతే అతని ఇంటి చుట్టూ ఇతను తిరిగాడు. లెఫ్ట్ లెగ్ దంతాను, రైట్ లెగ్ దంతే అన్నవాడు ఆ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ పట్టుకోవడానికే కదా ఆ వారం రోజులు తెల్లవారు చుట్టూ తిరిగి నువ్వు తీసుకెళ్ళన్నా, నువ్వు తీసుకెళ్ళన్నా, నువ్వు తీసుకెళ్ళన్నా అంటే తెల్లవారులు తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. నేను గుడ్ల మీద చేసి చెప్తున్నాను. బొత్స సత్యబాబు గారు కానీ, ఈ రాజా కానీ, కన్నబాబు కానీ, ఇంకేతర నాయకులు ఎవరైనా ఉన్నారు. ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత దిగిపోయిన తర్వాత కింద జగన్ గారిని ఎలా తిట్టుకుంటారు అది తెలుసా? ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు అంతే. దిగిన వెంటనే ఈ ఎదరందరం మొత్తం ఆయన తిట్టడం, ఎదరం తిట్టమే లేదు. అదే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. నేను మాట్లాడేది వాస్తవాలు. ఎందుకంటే వాళ్ళు వేదిక మీద తిట్టాలా కాబట్టి తిడుతున్నారు తప్ప, వేదిక దిగిన తర్వాత ఎవరిని తిట్టాలో వాళ్ళు తెలిసి ఆడి తిట్టుకుంటున్నారు కింద. మమ్మల్ని పంపాడు ఏదైనా కూడా లేనిపోయిన రేపొద్దున మమ్మల్ని ఎంతమంది తిడతారు అని చెప్పి కిందకు వచ్చి తిట్టుకుంటున్నారు. కాబట్టి అది ప్రతిసారి జరుగుతున్న సభే. అది అలా అర్థం చేసుకోక అంతదాకా నాకిపోయేదాకా కూడా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఇంకా అర్థం చేసుకోకపోతే ఇంకా ఏంటంటే తర్వాత పిల్లలు చూసుకుంటారు ఉంటారు. సినిమాల్లో హీరో కానీ బయట కూడా హీరో. చాలామంది సినిమాల వరకు హీరో అవుతారు, బయటకు వచ్చిన జీరో అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ హీరో, ఇక్కడ హీరో. ఎందుకంటే అతని హీరోయిజం ఎంత లేకపోతే అతని ఇంటి చుట్టూ ఇతను తిరిగాడు. లెఫ్ట్ లెగ్